Garuda Express, an international courier service. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నువ్వు దేన్ని సాధించగోరి ఇంతగా శ్రమ పడుతున్నావో తెలియడం లేదు. అయితే ఫలితం చేతికి అందే సమయానికి నీ లక్ష్యాన్ని ధ్యేయాన్ని మర్చిపోగలవేమో అన్న అనుమానం కలుగుతోంది. కొందరు అవివేకులు తమ కృషి విజయవంతం అయ్యే సమయంలో వెనుకంజ వేసి అనుకున్నది సాధించలేని అసమర్థులవుతారు. ఇందుకు ఉదాహరణగా నీకు స్రవంతి అనే రాకుమారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రగిరిని పాలించే చంద్రసేనుడికి మగ సంతానం లేదు. పెళ్ళైన 15 సంవత్సరాలకు పుట్టిన స్రవంతిని మగ పిల్లవాడిని పెంచినట్లే పెంచి పెద్ద చేశారు. స్రవంతి విలువిద్యలో, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాల్లో ప్రావీణ్యం సంపాదించింది. వేట అంటే ఆమెకు ప్రాణం. తండ్రితో సమానంగా దట్టమైన అడవుల్లో క్రూర మృగాలను ఎంతో నేర్పుగా వేటాడుతుండేది. పెళ్లిడుకు వచ్చిన కూతురు ఇలా పురుషుడిలా వేటలో పాల్గొనడం మహారాణికి నచ్చేది కాదు. పొరుగు దేశపు రాకుమారుడితో అనుకున్న సంబంధం ఒకటి ఆమె ఈ ప్రవర్తన కారణంగానే తప్పిపోయింది. దీనితో మహారాణికి కూతురి పెళ్లి విషయం పెద్ద బెంగగా తయారైంది. ఒకనాడు తల్లి అనాసక్తిగా భోజనం చేస్తుండడం గమనించిన స్రవంతి ఆమె భుజం మీద చేతులు వేసి, అమ్మా, నా పెళ్లి గురించి దిగులు పడకు, అలా చూస్తుండు, నాన్నగారి సింహాసనానికి తగిన అర్హుణ్ణి నేనే ఎంపిక చేసి తీసుకువస్తాను అంటూ ధైర్యం చెప్పింది. స్రవంతికి ఎంతకాలంగానో ఒంటరిగా వేటకు వెళ్లాలన్న కోరిక ఉంది. ఒకరోజు ఆమె చీకటితోనే ఎవరికీ చెప్పకుండా పురుషుడిలా దుస్తులు ధరించి గుర్రం మీద అడవికి బయలుదేరింది. అది కార్తీక మాసం కావడంతో అడవి అంతా పచ్చగా పొగమంచుతో రంగురంగుల పుష్పాలతో మనోహరంగా ఉన్నది. ఆమె వేట విషయం మరచి ప్రకృతి అందాలను చూస్తూ అడవిలో చాలా దూరం వెళ్లిపోయింది. మిట్ట మధ్యాహ్నం వేళకు స్రవంతి ఎత్తైన 2 కొండల మధ్య ఉన్న ఒక సరోవర తీరానికి చేరుకుంది. అలసి ఉన్న ఆమె సరోవరం తీరాన పచ్చికలో గుర్రాన్ని వదిలి ఒక చెట్టు కింద విశ్రమించింది. క్రమంగా నిద్రలోకి జారబోతున్న ఆమెకు గుర్రం సకిలించడంతో నిద్రాభంగమై కళ్ళు తెరిచింది. సరోవరంలో నీరు తాగడానికి వచ్చిన పులి ఒకటి ఆమెకేసి వస్తున్నది. స్రవంతి చప్పున పక్కనే ఉన్న విల్లు అందుకోబోయింది. అయితే అంతలో పులి పెద్దగా గాండ్రిస్తూ ఆమె మీద పడింది. ఆ సమయంలో పులి పంజా దెబ్బకు ఆమె కుడి చేతికి గాయమైంది. ప్రాణభయంతో ఆమె కళ్ళు మూసుకున్నది. మరుక్షణం పులి పెద్దగా గాండ్రిస్తూ ధబీమంటూ పక్కకు పడిన శబ్దం అయింది. స్రవంతి చప్పున కళ్ళు తెరిచింది. గుండెల్లో బాణం దూసుకుపోవడంతో పులి నేల మీద గిలగిలా తన్నుకుంటున్నది. అంతలో అక్కడికి చేతిలో విల్లు పట్టుకొని ఒక అందమైన యువకుడు వచ్చాడు. ఆమె అతడికేసి ఆశ్చర్యంగా చూసి ఏదో అనబోయేంతలో చేతికి తగిలిన గాయం నుంచి రక్తం ధారగా కారడంతో స్పృహ తప్పింది. ఆమెకు తిరిగి స్పృహ వచ్చేసరికి ఒక పర్ణశాలలోని శయ్య మీద ఉన్నది. కిటికీలోంచి అందమైన జలపాతం ఒకటి కనిపిస్తోంది. చప్పున శయ్య మీద నుంచి లేచి కూర్చున్న స్రవంతి ఎంతో నైపుణ్యంగా గాయం బాధ తెలియకుండా కట్టిన కట్టును చూసుకున్నది. కొంచెం దూరంగా కల్వంలో ఏదో మూలికలు నూరుతున్న యువకుడు ఆమె లేవడం చూసి, ఒంట్లో ఎట్లా ఉన్నది, గాయం నొప్పి తగ్గిందా అని అడిగాడు. స్రవంతి చేతి కట్టు కేసి చూసుకుంటూ, పులి పంజా దెబ్బ ఏ కంఠం మీదనో పడలేదు, చేతికి పెద్ద గాయమే అయినట్టుంది అంది. అవును, నేనిచ్చే లేపనం రోజు పూస్తుంటే మాసం తిరిగేసరికి మచ్చ కూడా కనిపించదు. కాళ్ళు చేతులు తెగిన వాళ్ళకే కుట్లు వేసి నయం చేయగల శస్త్రచికిత్స నాది అంటూ యువకుడు తన 2 చేతులు స్రవంతికి చూపుతూ నవ్వాడు. స్రవంతి అడగ్గా ఆ యువకుడు తన పేరు కోదండపాణి అని చెప్పాడు. తండ్రి మంచి హస్తవాసి గల శస్త్రచికిత్సా నిపుణుడు. ఆయన మరణానంతరం కోదండపాణి వైద్య వృత్తి ద్వారా ఆ ప్రాంతాల్లోని చెంచులకు, కోయలకు ఉచిత వైద్యం చేస్తున్నాడు. గాయపడిన అడవి జంతువులకు కూడా వెనకాడకుండా వైద్యం చేస్తుంటాడు అతను. నీ గుర్రం మీదే నేను ఇక్కడికి తీసుకువచ్చాను. నీ చేతి గాయానికి కుట్లు వేస్తున్నప్పుడు నువ్వు పురుష వేషంలో ఉన్న ఆడపిల్లవని గ్రహించాను. ఇంతకు ఈ పురుష వేషం ఏమిటి అని అడిగాడు కోదండపాణి. తను ఆ దేశపు యువరాణని చెప్పదలుచుకోలేదు స్రవంతి. రాజధాని నగరంలో ఏదైనా పని దొరుకుతుందేమో అని బయలుదేరాను. ఒంటరి ప్రయాణం గనక ఈ వేషం అయితే మంచిదనిపించింది. నా ప్రాణాలు కాపాడిన నీ మేలు మరవను.
సాయంకాలం కావస్తున్నది, బయలుదేరుతాను అంది. కోదండపాణి ఆమె గాయానికి రాసుకోవడానికి లేపనం భరిణ ఇచ్చి గుర్రం ఎక్కడంలో ఆమెకు సాయపడి, జాగ్రత్త, ఎక్కడా ఆగకుండా వెళ్తే చీకటి పడక ముందే నగరానికి చేరగలవు అంటూ సాగనంపాడు. కోటకు తిరిగి వచ్చాక కళ్ళు మూసినా తెరిచినా కోదండపానే కనబడసాగాడు స్రవంతికి. ఏ రాకుమారుడినైనా తలదన్నే అందచందాలు, ధైర్యం, పైగా అడవి జంతువులకు కూడా సేవ చేసి దయాగుణం. ఆమె అతడే తనకు కాబోయే భర్త అని నిశ్చయించుకొని అతడి అభిప్రాయం తెలుసుకోవడానికి పక్షం రోజులు కూడా తిరగకుండా మళ్లీ అడవిలోకి బయలుదేరింది. ఈసారి పేదింటి యువతిలా వేషం మార్చింది స్రవంతి. కోదండపాణి తనను ఈ దేశపు యువరాణిగా కాక ఆమెను ఆమెగా ఇష్టపడి పెళ్లికి ఒప్పుకోవాలన్నదే ఆమె ఆశ. స్రవంతి అడవిలోని సరోవరాన్ని చేరేసరికి సాయంకాలమైంది. ఆ సమయంలో చిన్న తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న ఒంటి కొమ్ము రాక్షసుడొకడు సరోవరంలో స్నానం చేస్తున్నాడు. వాణ్ణి చూస్తూనే గుండెలవిసిన స్రవంతి కెవ్వమంటూ కేక పెట్టి వెనక్కి తిరిగి పారిపోసాగింది. ఆ కేక విన్న రాక్షసుడు చప్పున నీటి నుంచి బయటకు వచ్చి 4-5 అంగల్లో స్రవంతిని సమీపించి వడిసి పట్టుకొని భుజాన వేసుకొని కొండ మీద ఉన్న తన కోటకు తీసుకుపోయి ఒక పెద్ద గదిలో దించి, పిల్లా భయపడకు, నిన్ను చుట్టూ ఉన్న అడవి సాక్షిగా పెళ్లాడతాను, తినేస్తాననుకునేవు అంటూ గది తలుపుకు బయట గొల్లెం పెట్టి ఎటో వెళ్ళిపోయాడు. ఆ రాత్రి స్రవంతికి కంటి మీద కొనుకు లేదు. బాగా ఆలోచించి ఒంటి కొమ్ము రాక్షసుడి కోట నుంచి బయటపడడానికి బుద్ధిబలం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నది. మర్నాడు రాక్షసుడు ఒక పెద్ద ఇత్తడి బిందెలో పాలు, పక్వానికి వచ్చిన అరటి పండ్ల గెల తీసుకువచ్చి గది తలుపు తెరిచి గుమ్మానికి అడ్డంగా కూర్చుంటూ, ఇప్పుడు చెప్పవే పిల్ల, మన పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అన్నాడు వికటంగా నవ్వుతూ. వాడి ప్రశ్నకు స్రవంతి చిన్నగా నవ్వి, ఆశ్చర్యం బావయ్య, నేను పెళ్లి కొడుకుల్ని వెతుక్కుంటూ బయలుదేరానని నీవెలా గ్రహించావు? నువ్వు నాకు అన్ని విధాలా నచ్చావు. అయితే నడినెత్తిన ఆ ఒంటి కొమ్ము వల్ల కాస్త వికారంగా కనబడుతున్నావు, దాన్ని తీయించేస్తే సరిపోతుంది అన్నది గెల నుంచి ఒక అరటి తుంచుతూ. ఆ మాటలకు రాక్షసుడు మొహం చిన్నబుచ్చుకొని, నా శక్తులన్నీ ఆ ఒంటి కొమ్ములోనే ఉన్నాయి, నీకు బావుండకపోతే దానికేసి చూడటం మానేయి అన్నాడు కోపంగా. అందం కోసం కాకపోయినా నా పసుపు కుంకాల కోసమైనా దాన్ని తీయించాలి, తప్పదు. నాకు చిన్నతనంలోనే జ్యోతిష్యులు చెప్పారు, ఒంటి కన్ను, ఒంటి కాలు, ఇంటికి ఒక్కడే కొడుకు, ఇటువంటి వాళ్ళని పెళ్లాడితే వాళ్లకు పెళ్లినాడే పరలోక యాత్ర అని. నీకు ఒంటి కొమ్ము తీసేయించడం ఇష్టం లేకపోతే మరొక పెట్టుడు కొమ్మ పెట్టించుకో, అప్పుడు చూడ్డానికి బాగుంటుంది, నా జాతక దోషం నీకు ఎలాంటి హాని కలిగించదు అన్నది స్రవంతి. రాక్షసుడు కాసేపు ఆలోచనలో పడి, మా నాన్న తాలూకు 2 కొమ్ములు కోటలోనే పడి ఉన్నవి, వాటిని నా తల మీద అలంకరించుకోవడం ఎలా సాధ్యం అన్నాడు విచారంగా. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్న స్రవంతి వెంటనే, నన్ను నువ్వెత్తుకొచ్చిన సరోవరం పక్కన ఉన్న జలపాతం దగ్గర ఒక కుటీరంలో కోదండపాణి అనే గొప్ప వైద్యుడున్నాడు, అతడు శస్త్రచికిత్సలో మహాదిట్ట, అతడి సాయం కోరితే నీ సమస్య తీరిపోతుంది అంది. అలాగా అంటూ రాక్షసుడు ఆత్రంగా కోట తలుపు మూసి బయటకు వెళ్ళిపోయాడు. స్రవంతి కోట అంతా తిరిగి చూసింది. ఒక మూల గదిలో రాశిగా పోసి ఉన్న బంగారు కాసులు చూసి ఆమె కళ్ళు చెదిరిపోయాయి. చీకటి పడుతుండగా రాక్షసుడు వచ్చాడు. అతడితో పాటు తనకు కావలసిన పరికరాలు, మందుతో కోదండపాణి వచ్చాడు. అయితే ఇదివరలో అతడు స్రవంతిని పురుష వేషంలో చూసి ఉండడంతో ఇప్పుడు యువతి వేషంలో ఉన్న ఆమెను పోల్చుకోలేకపోయాడు. స్రవంతిని తనకు కాబోయే భార్యగా కోదండపాణికి పరిచయం చేశాడు రాక్షసుడు. నా కాబోయే శ్రీవారి నెత్తిన 2 కొమ్ములు మొలిపించే బాధ్యత మీదే అన్నది స్రవంతి నవ్వుతూ. కోదండపాణి రాక్షసుడు కొమ్మును పరీక్ష చేసి, ఇప్పుడు తల మధ్యలో ఉన్న ఈ కొమ్మును శస్త్రం చేసి తీసివేయాలి, తరువాత 2 కొమ్ములను సమాన దూరంలో ఏర్పాటు చేయాలి, అలా కాకపోతే వికారంగా ఉంటుంది అన్నాడు. ఉన్న కొమ్ము తీసేస్తే నా శక్తులు పోతాయేమో అంటూ భయపడ్డాడు రాక్షసుడు. ఒకటి పోతేనే మామగారి కొమ్ములు 2 వస్తాయి, అప్పుడు నీ శక్తులు రెట్టింపవుతాయి అంటూ ధైర్యం చెప్పింది స్రవంతి. కోదండపాణి రాక్షసుని పడుకోమని, బాధ తెలియకుండా ఉండటానికి నీకు మత్తు మందు ఇస్తాను, ఆ తర్వాత ఒంటి కొమ్ము తీసేసి మీ నాన్న కొమ్ములు అమరుస్తాను అని
రాక్షసుడు ముక్కులో ఏదో పసరు వేశాడు. మరుక్షణం రాక్షసుడు పెద్దగా ఓండ్ర పెట్టాడు. వాడికి స్పృహ తప్పింది. కోదండపాణి చిన్న రంపంతో వాడి ఒంటి కొమ్ము కోసి ఓ మూలకు గిరవాటు వేశాడు. పీడ విరగడైంది. వాడి శక్తులన్నీ నశించాయి. పోదాం పద అన్నది స్రవంతి ఆనందంగా. రాక్షసుడికి వాడి తండ్రి 2 కొమ్ములు శస్త్రం చేసి అమరుస్తున్న కోదండపానికి ఆమె మాటలు చెవిన పడలేదు. ఆమె పులి చేసిన గాయం మచ్చ అతడికి కనబడేలా చేతిని అతని మొహం దగ్గరగా పెట్టింది. నువ్వా? పులిని చూసి హడలిపోయిన నువ్వు ఈ రాక్షసుడిని పెళ్లాడబోతున్నావా అంటూ ఆశ్చర్యపోయాడు కోదండపాణి. ఆసరికి రాక్షసుడికి 2 కొమ్ములు అమర్చే పని ముగిసింది. స్రవంతి కోదండపాణి ముఖంలోకి పరీక్షగా చూస్తూ, ఈ రాక్షసుడిని నేను పెళ్లాడటమా? వీడి చెర నుంచి తప్పించుకోవడానికి నిన్ను రప్పించి ఈ నాటకం ఆడాను. ముందు ఈ కోటలోంచి బయటపడాలి పద అంటూ తొందర చేసింది. ఇంతలో రాక్షసుడు పెద్దగా మూలిగాడు. కోదండపాణి ఒక లోటాలో ఉన్న ద్రవాన్ని వాడి నోటిలో పోశాడు. వాడు కొద్దిసేపటికి గాఢ నిద్రలో ఉన్నవాడిలా కదలక మెదలక ఉండిపోయి సూర్యోదయం వేళకు కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. అప్పుడు కోదండపాణి వాడితో, పాపం ఈ అమ్మాయికి నీతో పెళ్లి ఇష్టం లేనట్టుగా ఉంది. నా శస్త్రచికిత్సకు నువ్విస్తానన్న బంగారం నీ దగ్గరే ఉంచుకొని ఈమెని విడిచిపెట్టు అన్నాడు. రాక్షసుడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని, మా వంశంలో ఎవరికి ఒంటి కొమ్ము లేదు. అందరూ నన్ను ఆట పట్టిస్తుండేవాళ్ళు. నా ఒంటి కొమ్ము వల్లనే మా నాయకుడి కూతురు లవంగి నన్ను పెళ్లాడనన్నది. అందుకే విధి లేక ఈ మరుగుజ్జును పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ పిల్లకు నాకు ఈడు జోడు కుదురుతుందా? ఛీ, ఇప్పుడు నా జంట కొమ్ములు చూసి ఎగిరి గంతేసి నాతో పెళ్లికి సిద్ధమవుతుంది లవంగి అంటూ ఆనందంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్లిపోయాడు. కోటలో ఉన్న బంగారు కాసులన్నీ అక్కడే ఉన్న తోలు సంచుల్లో సర్ది కోదండపానికి ఇచ్చి, నన్ను 2 సార్లు కాపాడినందుకు ఈ బంగారమంతా నీకే చెందాలి అని అతడికి చెప్పి తన రాజభవనానికి తిరిగి వెళ్ళింది స్రవంతి. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్రవంతి ప్రవర్తన విడ్డూరంగాను అవివేకంగాను లేదా? అందగాడు, ధైర్యశాలి, గొప్ప వైద్యుడే కాక పులి బారి నుంచి తనను కాపాడిన కోదండపాణిని పెళ్లాడాలన్న నిశ్చయంతో స్రవంతి మరొకసారి అతన్ని చూడబోయింది కదా. ఈ తరుణంలో అతడు అనుకోకుండా రాక్షసుడి నుంచి కూడా ఆమెను కాపాడాడు. ఏ వృత్తిలో అయినా అంకిత భావంతో సేవ చేసే వాళ్ళు వ్యక్తుల వేషభాషల్ని, అందచందాలను సాధారణంగా పట్టించుకోరు. ఈ మాత్రపు లౌకిక జ్ఞానం రాకుమారి స్రవంతికి లేదనుకోవడం అర్థరహితం. పేద యువతి వేషంలో ఉన్న తనను కోదండపాణి గుర్తించలేకపోయినా తాను రాకుమారిని అని చెప్పి తన అంతరంగిక భావం వెల్లడిస్తే అతడు పెళ్లికి నిస్సందేహంగా అంగీకరించి ఉండేవాడనుకునేందుకు ఆస్కారం ఉంది. ఆ పని స్రవంతి చేయకపోవడం అవివేకం అనిపించుకోదా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్రవంతి ఉద్దేశం తన తండ్రి తరువాత సింహాసనానికి అర్హుడైన వాణ్ణి పెళ్లాడటం. అడవిలో కోదండపాణిని చూసిన తరువాత అతడు అందుకు అర్హుడన్న భావం ఆమెకు కలిగింది. కానీ ఒంటి కొమ్ము రాక్షసుడి విషయంలో అతడి ప్రవర్తన గమనించినప్పుడు ఎంతో గొప్ప వైద్యుడన్న కోదండపాణి ఆ వృత్తి విషయాలు తప్ప ఇతరత్రా ఏవి పట్టించుకోని నైజం కలవాడని గ్రహించింది. అడవిలో ఉండే ఆదివాసులకు వైద్య సేవలు చేస్తూ అందులోనే తృప్తిని, ఆనందాన్ని పొందే అతడు రాజ్య పాలనకు ఏ విధంగానూ అర్హుడు కాదన్నది తెలుస్తూనే ఉంది. ఆ కారణంగానే ఆమె తన నిర్ణయం మార్చుకొని రాక్షసుడి కోటలో దొరికిన బంగారాన్ని అతడికిచ్చి తిరిగి వచ్చింది. ఇది ఎంతో వివేకవంతమైన పని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.